చాలామందికి వచ్చే ఆలోచన ఏంటి అంటే, అయ్యా క్రీస్తు శ్రమ పడ్డారు కదా, యేసయ్య నలగొట్టబడ్డారు కదా, యేసయ్య శ్రమ పొందారు కాబట్టి మేము కూడా శ్రమ పొందాలి, మేము కూడా యేసయ్య శ్రమ పొందాడు మా కొరకు చనిపోయాడని చెప్పేసి మేము కూడా కన్నీరు కార్చి, అయ్యో యేసయ్య చనిపోయావా, అయ్యో యేసయ్య మరణించావా, నా కొరకై మరణించావా, అయ్యో యేసయ్య ఎందుకు మరణించావయ్యా అని శ్రమ దినాలు జరుపుకోవాలి. అంతేనా? కాదు. లెంట్ డేస్ అనేది అందుకు కాదు. ఈ దినాలు కొంత విధంగా మంచిదే, కొంత విధంగా చాలా చెడ్డది. ఈ దినాలు జరుపుకోవడం కొంత విధంగా సంఘము క్షేమాభివృద్ధిని పొందటానికి, విశ్వాసులు ఆత్మలో బలము పొందుకోవడానికి, చనిపోయిన వ్యక్తిత్వంలో నుంచి ఆత్మలో చనిపోయిన వారు దేవుని ప్రేమను కోల్పోయి అనేకమైన పాపములను ఆచరిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మరలా నూతన జీవాన్ని పొందుకోవడానికి ఈ లెంట్ డేస్ ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే నేటి క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్న దినాలు కూడా ఇవే. నేటి క్రైస్తవ సంఘాలను, నేటి క్రైస్తవ విశ్వాసులను భ్రష్టత్వంలోకి తీసుకువెళ్తూ విగ్రహారాధనలకు, అలాగే అనేకమైన అన్యాచారాలకు అలవాటు చేస్తున్న దినాలు ఈ శ్రమ దినాలు. దేవుడు మనల్ని ఏ విధంగా ఉంచాలని ఆశపడుతూ ఉన్నాడంటే, మనము ఆత్మలో వర్ధిల్లేవారిగా ఉండాలి. ఏ విధంగా ఉండాలండి? మనము ఆత్మలో వర్ధిల్లేవారిగా ఉండాలి. అయితే నిన్న ఒక ఆలోచన వచ్చింది. ఏంటి అంటే, పాస్టర్ గారికి నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, పరిశుద్ధ అగ్ని మినిస్ట్రీస్ వారి మాల ధారణ, క్రీస్తు మాల ధారణ. ఏ మాల ధారణ? క్రీస్తు మాల ధారణ అని చెప్పేసి వేద్దాం అనుకున్నాం. అయితే దీంట్లో ప్రత్యేకతలు ఏంటంటే, ఈ పరిశుద్ధ అగ్ని మందిరం వారు ఏర్పాటు చేయు క్రీస్తు మాలధారణలో ప్రత్యేకతలు ఏంటంటే, ప్రతిరోజు 1 తక్కువ 40 కొరడా దెబ్బలు. ఏంటండి? మాలేసిన వారు ప్రతిరోజు ఉదయాన్నే వచ్చి ఈ 1 తక్కువ 40 కొరడా దెబ్బలు తినాలి. అలాగే అందరి కాళ్ళు కడిగి వెళ్ళాలి. అందరి కాళ్ళు కడిగి వెళ్ళాలి. అంటే యేసయ్య మరి ఆ రోజు మరి యేసయ్య కాళ్ళు కడిగాడు కదా, శిష్యుల కాళ్ళు అందరికీ కడిగాడు కదా, మరి విశ్వాసులందరూ కూడా ప్రతిరోజు వచ్చి యేసయ్య 1 తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాడు కాబట్టి 1 తక్కువ 40 కొరడాల దెబ్బలు తినాలి. అలాగే వచ్చిన వారందరి కాళ్ళు కడిగి వెళ్ళాలి. ఇది ప్రత్యేకంగా 40 దినాలు చేయాల్సిన మొదటి క్రమం. అలాగా జరుగుతూ ఉన్న తర్వాత ఆఖరికి గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఏం చేస్తామంటే ప్రతి ఒక్కరిని కూడా యేసయ్య మరి సిలువలో వేలాడాడు కదండి, చేతులు 2 కూడా మేకులు కొట్టించుకొని, కాళ్ళకు మేకులు కొట్టించుకున్నాడు కదా. అలాగే ప్రతి ఒక్కరిని కూడా, మాలేసిన ప్రతి ఒక్కరిని మన చర్చ్ గోడకి వేలాడదీస్తాం. ఏం చేస్తాం? చర్చ్ గోడకి వేలాడదీస్తాం అన్నమాట. అయితే జాగ్రత్తగా ఆలకించండి ప్రియ సహోదరులారా. ఏంటంటే ప్రతి ఒక్కరిని వరుసగా గోడంతా కూడా వరుసగా నిలబెట్టి వస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య ఇలాగే మరణించడం చూపిస్తామన్నమాట. అంటే ఎంత ఆదర్శం అండి మన చర్చ్ ద్వారా. అయితే నేటి దినాలలో ఈ యొక్క ఆచరణలన్నీ కూడా దేనికి? క్రీస్తు పేరు పెట్టుకొని అన్యాచారాలను తీసుకొచ్చి నేడు ఈ యొక్క క్రైస్తవ్యంలో కలుపుతూ ఉన్నారు. ఏం చేస్తున్నారండి? క్రైస్తవ్యంలో ఈ మత ఆచారాలను కలుపుతూ ఉన్నారు ప్రియ సహోదరులారా. కాబట్టి జాగ్రత్త పడాలి. ఏం చేయాలా? జాగ్రత్త పడాలా. ఈ 40 దినాలైనా ఉపవాసం, ఈ 40 దినాలైనా ప్రార్థన, ఈ 40 దినాలైనా పరిశుద్ధంగా ఉండేది, ఈ 40 దినాలైనా తాగకుండా ఉండేది, ఈ 40 దినాలైనా ఏం చేయాలంటే చెప్పులు వేసుకోరట, ఏం చేయాలి? మొత్తం అన్నీ ఇంకా ఫార్మాలిటీస్ అన్నీ కూడా బయట ఎవరైతే చేస్తున్నారో వాళ్ళలాగే ఫార్మాలిటీస్ అన్నీ కూడా మెడలో కండువా వేసుకొని, మెడలో జపమాల వేసుకొని, అన్నీ కూడా ఏంటంటే ఒక ఫ్యాషన్ మొత్తం అంతా కూడా అన్యాచారాలను ఆచరిస్తూ ఉన్నారు ప్రియ సహోదరులారా. కాబట్టి ఇవన్నీ కూడా విగ్రహారాధనకు చెందినవే. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? వీరు ఏమనుకుంటున్నారంటే, క్రీస్తు ఏం పడ్డాడు? శ్రమ పడ్డాడు కాబట్టి మేము కూడా శ్రమ పడాలి. అదా నా చర్చిలోకి రా, నేను ఇస్తామాలా. ఏంటండి?
రా మా చర్చిలోకి రా, నేను ఇస్తా మాల అని చెప్పేసి మీ అందరూ తీసుకురండి. తీసుకొస్తే వాళ్ళకి రోజు 1 తక్కువ 40 కొరడాల దెబ్బలు కొడదాం, అందరం కలిసి కొడదాం. హల్లెలూయా. ఓకేనా? రైట్.